హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేస్తాను. చూడడానికి బాగా కనిపిస్తుంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోవాలి. అందులోకి కొంచెం గీని యాడ్ చేసుకోవాలి. గీ హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే మా అత్తయ్య ప్రిపేర్ చేశారు. గీ మొత్తం కరిగిపోయిన తర్వాత పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని కాస్త ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పన్నీర్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను పన్నీర్ని. పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. గీ వేయడం వల్ల ఆరోమా మనకి తెలుస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, కాస్త ఫ్రై అయ్యాయి. ఓకే అండి, బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, దీన్ని పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ని వేసుకోవాలి. ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి పెద్ద సైజులో ఉండాలి. ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకాస్త ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటోని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 టమాటోని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం పేస్ట్ లాగా మంచిగా ఉడకనివ్వాలి. ఇందులోకి లవంగాల్ని యాడ్ చేసుకున్నాను, అలాగే దాల్చిన చెక్క అండ్ పువ్వుని యాడ్ చేసుకున్నాను. కొన్ని ధనియాలను కూడా యాడ్ చేసుకోండి, మసాలాకి బాగుంటుంది టేస్ట్. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలాగ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్రని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై అనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, అందులోకి కొంచెం సాల్ట్ని అండ్ పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఫ్రై అయింది. దానిలోకి పైనకి మొత్తం ఆయిల్ మొత్తం వస్తుంది కదా, ఇందులోకి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కసూరి మెంతిని వేసుకోవాలి, ఇలా క్రాష్ చేసి వేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ పన్నీర్ కర్రీ రెడీ. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే అండి, బాయ్ బాయ్.